నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. నిజంగా ప్రజలందరికీ కూడా సాటి మానవులుగా మానవత్వంతో ఈరోజు ఇప్పుడు ఈ చర్చ ఈ వీడియో చేసేటప్పుడు కూడా ఈ మాటలు ఉద్దేశపూర్వకంగా అయితే మాట్లాడేటివి కావు. పార్టీల పరంగా వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాల పరంగా ఆ సిద్ధాంతాలను కాసేపు పక్కన పెడితే వాళ్ళు ఏ సిద్ధాంతమైనా కావచ్చు. ఉదాహరణకు భారతదేశంలో ఒక 130 కోట్ల జనాభా ఉందండి. అంతెందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 కోట్ల మంది జనాభా ఉంది. 4 కోట్ల మంది ఒకే సిద్ధాంతంతో పనిచేయరు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కూడా ఒకే సిద్ధాంతంతో పనిచేయరు. కావచ్చు ఒక సిద్ధాంతమే కరెక్ట్ అని నువ్వు అందులో ఉన్నప్పుడు, అందులో మునిగి తేలుతున్నప్పుడు అదే కరెక్ట్ అని నువ్వు భావించడంలో తప్పు లేదు, మీరు భావించడంలో తప్పు లేదు. కానీ అవతల వారిని విమర్శించేటువంటి హక్కు కూడా ఎట్ ద సేమ్ టైం మీకు కూడా లేదు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఈ విషయం ఎవరి గురించి అంటే ది గ్రేట్, మనం ఒక చర్చలో చాలా ఆగ్రహం తన ఆవేదనను వెలిబుచ్చినటువంటి మన వనిత, సాటి వనిత, ఆమె పేరు కళ్యాణి, భార్గవి కళ్యాణి గారు. నిజంగా ఏం ఇక్కడ విమర్శ అనేది జరగట్లేదండి. పార్టీలను పక్కన పెడితే, కాసేపు ఆ పార్టీలను పక్కన పెట్టి చూస్తే మీరు పొద్దున అసలు ఆ చర్చలో మాట్లాడినటువంటి మాటలు, ఆ వ్యవహారం, ఆ భాషా శైలి ఎందుకు మీరు మీ ఇంటలెక్చువాలిటీని ఎందుకు కోల్పోవడం జరిగింది? సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు మీకు ఉన్నటువంటి ఆవేదనలో, ఆవేశంలో మీరు వెలిబుచ్చినటువంటి ఆవేదన తప్పని మేము అనట్లేదు. కానీ దానికి కూడా ఒక భాష, ఒక పట్టు, ఒక భాష మీద పట్టు, దానిని వెలిబుచ్చే విధానంలోనే వ్యక్తిత్వం అనేది ఏర్పడి ఉంటుంది కదా. అక్కడ మీరు ఓకే చర్చకు వచ్చిరు, చర్చలో కూర్చున్నారు, చర్చకు వస్తున్నాం అన్నప్పుడు ఒక్కలే రారండి, ఒక పార్టీ వాళ్ళే రారు. అక్కడ 4-5 సిద్ధాంతాలు, 4-5 పార్టీల వాళ్ళు కన్ఫామ్గా ఉండి తీరుతారు. అది అందరికీ తెలిసిన విషయం, చాలా కామన్ పాయింట్. బట్ మీరు అన్న మాట ఒకటి, నేనే పార్టీ కాదు, నాదే సిద్ధాంతం కాదు, దయచేసి మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ రిటర్న్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమన్నది? నిజంగా ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టి, మీ అబ్బకు పుట్టుంటే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అర్జెంటుగా బీజేపీలో చేరమని చెప్తుంది. మీరు ఎట్లా నిర్ణయిస్తారు మేడం? ఒక అబ్బకు అయ్యకు పుట్టడం అనేది ఏం భాష? మీరు నేర్చుకునే సంప్రదాయం ఇదేనా? మన భారతదేశ సనాతన సంప్రదాయంలో మనం నేర్చుకునే సంస్కృతి, ఒక సాటి ఆడపిల్లగా మీరు నేర్చుకునే పద్ధతి, భాష అదేనా? మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదు, ఎవరి మీదనైనా అక్కడ ఏ మనిషి ఉన్నా కూడా ఒక మనిషి ఇంకొక సాటి మనిషితో వ్యక్తీకరించే భావం అదేనా? ఆ మాట పద్ధతి అదేనా? ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టుంటే అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా పద్ధతికి వచ్చారు మీరు, చాలా గౌరవంగా మాట్లాడతారనుకున్నాం. ఏ విధంగా ఆ గౌరవాన్ని దిగజార్చుకున్నారు? ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టుంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మటే ఇప్పుడే రాజీనామా చేసి బీజేపీలో చేరండి అని మీకు ఏం రైట్ ఉంది మీరు చెప్పడానికి? ఎవరి వాదన వారికి ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు లోబడి ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు, జీవన ప్రమాణాలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు సరే, హిందుత్వం గురించి, మతతత్వం గురించి, నిన్న జరిగినటువంటి రామ్లల్లా, శ్రీరాముల గురించి, సీతారాముల గురించి చాలా గౌరవంగా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా పండగ చేసిర్రు, అక్షింతలు చల్లుకుర్రు, భుజాలపైన మోసిర్రు, పల్లకిలు మోసిర్రు. ఈవెన్ చాలా భక్తులు ఉన్నారు. వేరే పార్టీలు, అటు పోయి ఆంధ్రాలో టీడీపీ చూసుకున్నా, జనసేన చూసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీలు చూసుకున్నా, ఇంకా ప్రాంతీయ పార్టీలు ఏవైతే రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా రాముడి పైన ఎవరికి ద్వేషం లేదు. రాముడు అంటే సాక్షాత్తు ధర్మం, మీరు చెప్పినట్టే ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు క్రోడీకరించేటువంటి అంశం ఏంటి? వాళ్లకు మీకున్నటువంటి పార్టీల పరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. కానీ ఒక చర్చకు వచ్చినప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తీకరించేటువంటి భావం అనేది కనీస ప్రమాణాన్ని పాటించాలి, కనీస మేధో సంపత్తిని అక్కడ వాడాలి. మీరు వాడినటువంటి పదాలు మీ పదాలతో కొన్నిటికి మేము ఏకీభవిస్తాం. ఎవర్రా బాబర్, ఎవర్రా ఔరంగజేబు, వాళ్ళని మనం ఎందుకు మోయాలి అని అంటున్నారు. నిజమే, ఓకే, ఎవరు వాళ్ళని మనం ఎందుకు మోయాలి? కానీ ఆ విషయాన్ని చెప్పే విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే ఆపీరు, అయోధ్య రామ మందిరాన్ని కట్టకుండా చూశారు, ఎందుకు మీ మోహం నిన్న చూపెట్టలేకపోయారు?
ఇలాంటివి అంటే ఓకే, మీ భావాన్ని మీరు వ్యక్తీకరిస్తున్నారు అనేది అంగీకరించదగినటువంటి విషయం అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది యొక్క భావం ఏంటి అంటే అక్కడ వాళ్ళ అమ్మ అబ్బ దగ్గరికి మీరెళ్తే ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఆయత్తుగా మొత్తుకుంటున్నావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ పైన ఒక బాధ్యతాయుతంగా ఒక ఆడపిల్లగా మీరు ఒక రెస్పెక్ట్, ఒక గౌరవంగా, ఒక పద్ధతిగా మాట్లాడాలి కదా ఆ చర్చలో. అదే మీ అమ్మ అబ్బ దగ్గరికి వెళ్తే ఏందది, ఎక్కడికి పోతుంది సంస్కృతి సాంప్రదాయం, ఎక్కడికి పోతుంది నైపుణ్యం, అసలు ఎక్కడికి ఆలోచన పరమైనటువంటి నైతికత ఎడబోతుంది? ఎవరికి ఇదంతా కమెంట్స్ కూడా పెట్టే వాళ్ళు ఎట్లున్నారంటే మీరు మాట్లాడింది 100% నిజం, సిగ్గుండాలి. ఏం పదాలండి, పార్లమెంటరీ అవి వర్డ్సా కాదే. ఒక విజ్ఞానం నేర్చుకున్నటువంటి వ్యక్తులు మనం నైతికతను పాటించాలి సమాజం పట్ల, సమాజంలో ఇంకొక నలుగురికి నేర్పించాలి. పార్టీలను, ఇందులో ఉన్నటువంటి రాజకీయాన్ని ఎప్పటికీ సాగుతూనే ఉంటుందండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వరకు ఒక్కరు అందరూ కూడా ఇందాక చెప్పినట్టు భారతదేశం మొత్తం మీద అందరూ ఒకే సిద్ధాంతంతో ఉండరు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా అందరు ప్రజలు ఒకే సిద్ధాంతం మీద ఉండరు. ఎవరి వ్యక్తిత్వాన్ని వారిని వ్యక్తీకరించేటువంటి హక్కు ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం ఇచ్చింది. అట్లనే ఇంకొక ఎదుటి వ్యక్తిని కించపరిచేటువంటి అత్యధిక దుర్భాషలాడడం, ఆ మాటలతోని దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు తిరిగి అంటే ఓహో మీ సనాతన సంప్రదాయం మీకు ఇదే నేర్పించిందా, మీ వాళ్ళు మీకు ఇదే నేర్పించిర్రా అంటే ఎట్లుంటుంది అది? ఇంకొంతమంది కూడా అంటున్నారు, ఒక వాదన ఉందండి, ఇది నేను వాళ్ళ భావనగా నేను చెప్తున్నాను. మన భారతదేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అయోధ్య మహానగరమైనటువంటి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజు ఆహ్వానం అందలేదు అని. దానికి కారణాలు కూడా ప్రజల్లో అనేక విభిన్నమైనటువంటి కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఆమెకే అక్కడ ఆ విధంగా అవమానం జరిగినప్పుడు మీరు ఏ విధంగా ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఏ విధంగా ఈరోజు మీరు చర్చలో మాట్లాడినటువంటి ఆవేశానికి అర్థం ఏంటిది? ఆ ఆవేదన ఓకే, మేము ఒప్పుకుంటాం, మీకు ఆవేదన ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు పాత బస్తీలో కాళ్ళకు మెట్టెలు బొట్టు పెట్టుకొని తిరగలేని పరిస్థితిలో ఈరోజు హిందూ మహిళలు ఉన్నారు అంటే ఓకే, అది మేము ఒప్పుకుంటాం. సాటి మహిళలుగా చూసినటువంటి కొన్ని విషయాలు కాబట్టి ఖచ్చితంగా గౌరవప్రదంగా మీరు మాట్లాడింది దానికి అనడానికి అతీతుల ఎవరూ కాదు. కానీ పార్టీ ఏదైనప్పటికీ, తత్వం ఏదైనప్పటికీ వారికి ఉన్నటువంటి విభిన్న కోణాలు వేరు. దాన్ని వ్యక్తీకరించేటప్పుడు మీ పార్టీ పరంగా మీకున్నటువంటి ఆ ధర్మాన్ని పాటించే మీరు ఎందుకు ఆగ్రహానికి లోనే? అసలు మీరు అంత కోల్పోవాల్సినటువంటి అవసరం ఏముంది? రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు, వాళ్ళ పర్సనల్గా అమ్మ అబ్బల గురించి మాట్లాడారు. వాళ్ళు రివర్స్ అదే అమ్మ అబ్బ దగ్గరికి పోలేక కాదు, లేకపోతే ఆ విషయాన్ని మాట్లాడలేక కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేడం, ఏంటి అంటే మతతత్వాలు ఎన్నున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లో ఒక భాగమైనటువంటి బీజేపీ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి అపూర్వ ఘట్టం రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనేది కొంత అది మనందరం అది చూడడం కూడా ఒక అదృష్టంగా భావించి మేమందరం కూడా చాలా సంతోషించదగినటువంటి విషయమే అని అనుకున్నాం. కానీ ఆ విషయాన్ని మీరు ఈ విధంగా తీసుకొచ్చి పార్టీలపైన రుద్ది, పార్టీలో ఉన్నటువంటి మనుషులపైన రుద్ది అందరినీ విభజించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ఒప్పుకోదగినటువంటి విషయం కూడా కాదు. దయచేసి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్లో ఓన్లీ బీజేపీ వాళ్ళే కాదు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి ఛాయిస్ లేదు. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి ఈ మాటలకు కూడా కనిపిస్తలేదు ఎక్కడ కూడా ఆ ఛాయిస్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చినట్టు కూడా కనిపిస్తలేదు. దయచేసి పార్టీల పరంగా సిద్ధాంతాలను పాటించదగినవి ఉంటే బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, భారతదేశ రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మిగతా కమ్యూనిస్టు పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, రీజనల్గా ప్రాంతీయ పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరితో కూడా ఏకీభవించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తలేవు ఈ సందర్భంలో. కనిపించినప్పటికీ కూడా ఎవరి భావాన్ని వారు ఏకదాటిగా కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో వాడుతున్నటువంటి ఆ మేధోపరమైనటువంటి మాటలు విమర్శకులను కూడా ఒప్పించగలిగినటువంటి సత్తా ఉండాలి మనుషుల దగ్గర.
ఏది మీ దగ్గర? మీరు మాట్లాడేటువంటి ఆ భాష ఏంది? ఆ మొత్తం ఆ నిగ్రహాన్ని కోల్పోయి మాట్లాడడం ఏంది? కరెక్ట్ కాదు. దయచేసి మీ అబ్బలకు పుట్టినోళ్ళైనా అంటే ఈరోజు రాముణ్ణి ప్రేమించే ఎంతో మంది విద్యార్థులు, రామభక్తులైనటువంటి హనుమంతుని భక్తులైనటువంటి ఎంతో మంది నిరుద్యోగులు, ఎంతో మంది ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. మరి వాళ్ళందరినీ అన్నట్టయినా మీరు ఆ మాట? ఇప్పుడు మరి వాళ్ళందరూ కలిసి మీరు అసలు ఒక అయ్యకు పుట్టుంటే మీరు మాట్లాడేది ఏం మాట అమ్మా? అది ఇదే నేర్పిరా మీకు మీ అమ్మా నాన్నలు అంటే? ఏంది మేడం ఇది? ఒకరినొకరు అనుకోవడం అనేది పద్ధతి కాదు. మీరు అన్నటువంటి ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి మాటలు కావవి. అందరూ సంప్రదాయాన్ని పాటిస్తారు, మేము కూడా సంప్రదాయాన్ని పాటిస్తాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రాజకీయంలో పరిస్థితులను బట్టి ప్రజలు మారుతూ ఉంటారు. పార్టీల పరంగా సిద్ధాంతాలకు వెళ్తూ ఉంటారు తప్పితే ఎలాంటి సొంత లాభం కోసం ప్రజలు మారరు. రాజకీయ నేతలు మారుతారేమో కానీ ప్రజలు మారరు. కాబట్టి ప్రజలను అలాంటి మాటలు అనడం మాత్రం ఏ విధంగా కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఇది విమర్శగా తీసుకోకండి. ఒక ఆవేదనను వెలిబుచ్చేటప్పుడు భాష వాడే విధానాన్ని ఇప్పటికైనా నేర్చుకోండి దయచేసి. మీరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిరు అని అనొచ్చు, కానీ ఏ పార్టీకి ఎవరు వ్యతిరేకులు కాదు, ఏ పార్టీకి ఎవరు సొంత వాళ్ళు కాదు. ఈరోజు రేపు ప్రధానమంత్రుల దగ్గర నుంచి తీసుకుంటే కింది స్థాయి సర్పంచుల వరకు వారికే ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు ఎందులో ఉంటారో తెలీదు. తినడానికి తిండి లేని ప్రజలకెందుకు అమ్మా ఈ రాజకీయాలు రుద్దడం? ప్రజలకెందుకు? దేవుడు అందరికీ దేవుడే. ఆ విషయాన్ని పక్కన పెట్టాలి. అసలు ఆ విషయాన్ని రాజకీయంగా పూసుకోవడం, దాన్ని ప్రజలందరి మీద రుద్దడం ఇది కరెక్ట్ విషయం కాదు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని వాళ్ళలోకి ఇనుమడించాలని చూడరు. ఈ భాష అనేది మీరు చాలా మార్చుకోవాలి. అది చాలా బాధ కలిగించేటువంటి విషయం.